డోర్ సభ ఏమాడగా అర్థం కాదు ఇట్లా ఏం కత్తి ఇప్పుడు అయినంతే చాలా మంది వచ్చిందని ఫోటో అమ్మాడు విలువించుకుని ఆడతారు పాడతారు అన్నారు కొడకొల్లేని సావదావరాదు బిడ్డలేని బతక బతకరాదు కొన్నాయి లేని పెళ్లి ఏరాడు ఏరాదన్నారేవా ఆ చిన్న బిడ్డ కరుణదేవిని ఆడబాబా ఆడవని సాధంగా పెంచంగా మనం ఆ బిడ్డ కలిగినాడు సాధంగా పెంచంగా 1 నెల 2 నెలల మొదలుతోని 3 నెలల బిడ్డ పెరిగిందేనావా అట్లా 3 నెలల అయ్యో అడవిల్ల కరుణాదేవి మోడారుల బిడ్డ 12 నెలల ఏడాది బిడ్డ పెరిగిందవలారా ఏడాది 2 నెలల మొదలుతోని 3 సంవత్సరాల బిడ్డ పెరిగింది అడవిల్ల కరుణాదేవి అయ్యయ్యో ఆ బిడ్డ కరుణాదేవి అమ్మ నాన్న అనుకుంటా కళ్ళి కాడ వాళ్ళ జరుగుతుంటే 2 పిల్లలను చూసుకొని సంబరపడ్డది కొడుకుల మీద బాధ మరచిపోయింది బిడ్డల మీద ప్రేమలు ఎంచుకొని పిల్లలు దాచుకుంటాను 5 ఏళ్ళ బిడ్డ చిన్న బిడ్డ కరుణాదేవి అమ్మ నాన్నకంటగా తల్లి కట్టగోలేదు కాబట్టినమ్మా ఓరి 5 ఏళ్ళ బిడ్డరా వాళ్ళ చేస్తారా 10 రోజుల కాంచాలి వాళ్ళకు పప్పు అండుడే పెట్టుడు వారోని అంగర్మజ్జి పప్పు ఆఖరికి మా చేసిన ఆఖరికి కొంచెం సప్ప చేసి ఏందమ్మా నీ అవ్వ నాకు బంగారు అన్నం వేసుకొని నాకు కాయకూర వేసి నువ్వు ఎత్తుకొని తిరిపియాలి ఎవరిని ఎత్తుకోవాలి నిన్ను ఎత్తుకోవాలి వాళ్ళ కాదు కానీ కుమారిగా ఎత్తుకుంటారు బాగోదు ఇంకా కుడతానా నీకు కోడలు పిల్ల వచ్చినా కానీ పిల్ల పెద్ద బంగారు పిల్లలు చేయబోద్దు పప్పు చారు
మామిడికాయ పచ్చడి బచ్చాలు కార జిలేబీ బిడ్డ ఇలా పాలు వస్తే పరమన్న మనకు వచ్చిన ఈ ఆడ పెంచుకుంటా అన్నం పెడతా తినవమ్మా ఎవరైనా ఎత్తుకుంటే తింటా బిడ్డ 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 నీకన్నే కొన్నాకలు నాకన్నే కొన్ని కలరు బిడ్డ బిడ్డ కరణాదేవి అందుకే రవల రౌడికి పిల్లగాలు అచ్చడి ఆట అందుకే రవ కన్న తలకి ఎరప కానుపు సంగతి కొట్టడానికి ఎవరికి పిల్ల కుట్టినప్పు అన్నారు నా పిల్లగాళ్ళకు నేనుగాక ఇంకా ఎవరన్నా భోజనం పెడతారమ్మా నా బిడ్డ కరణమా చందా మామ రావే జామిల్లి రావే కొండకి రావమ్మా అయ్యో అందమైన చందమామ అందరికీ కావాలి అయ్యో నిండు పొన్నామి నాడు పండు వెన్నెల రోజు వెన్నెల వేలు కల్లా ఆడుకోవే కన్నా బిడ్డ అయ్యో తలబొక్క పెడతాదేమో మలిబొక్క పెడతాదేమో వజ్జార భోజనాలు భోజనాలు పెడతాదేమో నీ పుణ్యం చాలా కూడా మొన్న అదే దిగు ఏందో బాబు ఇది ఏందిరా మంచిలే బిడ్డ మంచి రాజు మామ మరి ఏం కావాలి ఎనకేనారా వెనక లేకపోతే ఏడదానికి వచ్చు బగ్గవచ్చుడు కుమారిగాడు వద్దు బిడ్డ ఎందుకు మమ్మీ మనతో వస్తున్న బట్టలు మా అత్తే పిచ్చి పిల్లగాలు అంటారు బిడ్డ నువ్వు రాజుల బిడ్డ రసలు మొలక రేపడే కల్లా నువ్వు ఎవరికన్నా నీ పెద్ద బిడ్డ ఏం చదువుతుంది చిన్న బిడ్డ ఏం చదువుతుంది ఎవరితో ఏమని చెప్పుకోవాలి చదవరాని వాళ్ళ సభలో దున్నపోతుంది విధరాని వాళ్ళ పొద్దుగంటే హీనం అన్నారు అక్షరాని వాళ్ళ బుక్స్ దొరకదన్నారు బిడ్డ అని పెద్ద బిడ్డ తీసుకున్నది చిన్న బిడ్డ తీసుకొని ఇక కోట్ల వాడకొచ్చింది చిన్నమ్మా ఆ చిన్న బిడ్డ కన్నడ దేవుని తీసుకొని పెద్ద బిడ్డను తీసుకొని మరి కాడి కట్టదమ్మా
ఆమె నా పెద్ద బిడ్డ కన్న తల్లి ఇసుకుగా ఉండే పిల్ల సొల్లబ్బది ఎందుకంటే వింటూ నీ పిల్లలకు షీర్ కారం ఏందో బిడ్డ ఏంద్రా ఏందమ్మా సార్ గారు షీర్ కారం పెడతాడు నేను అడిగత్తావు బిడ్డ సభలో ఉన్న శ్రీకారాలు ఓంకారాలు గుణకారాలు గుణకారం కాదు తేజకారం కాదు 3, 4, 1 ఆకారానికి అక్కర రేట్ లేకుండా ఊళ్ళో కొన్ని రేటు ఉన్నది పాపా నీ పేరు అల్లాదేవి సరిమంటావు కదా చదివిస్తాను అనుకున్నావా ఇతని శైలాతని అవాతని అవరు ల్యాండోలు గుంజా కుదా కూర్చోండి శ్రీరామ్ బయలుపోయినప్పుడు కూర్చో శ్రీరామ్ మొత్తం కూర్చొని నీళ్ళ కూర్చొని నేను అన్నట్టు అనాలి ఓం నమో నారాయణ అత్తకి అంత పొడుగు పెడతావా ఆగండి ఓం నమో నారాయణ నారాయణ నమస్సుభ్యమో వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి కవ్వాయక్కము నీ అవ్వాయక్కము కవ్వాయక్కము అను కవ్వాయక్కము కవ్వాయక్కము గట్టిగా వాళ్ళకి కవ్వాయక్కము వేగం వద్దు వేగవద్దు వేగాని కన్నా ప్రాణం మిన్న చిత్రభవతి మేచదా పరబ్రహ్మము పరబ్రహ్మము కపోరమున ఒక పోలిక నుండు కపూరముని అక్క పోలిక నుండు ఒక పోలిక నుండు చూడదాను సృజాడవేరా విశ్వదాభిరామ వినరవేమ మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవ భవ ఆచార్య దేవో భవ ప్రసన్నవదనం గురుదేవో ప్రసన్నవదనం కంఠాస్త్రము చేయవలసి గంట కొట్టవలసిందే పల్లల్ల బాలాల పెద్ద బిడ్డ ఎప్పటి వరకు 10 ఏళ్ళ బిడ్డ చిన్న బిడ్డ 5 ఏళ్ళ బిడ్డనమ్మా ఓరి రాముడో రాన్న రామ రామ చిన్న బిడ్డ కానదేవిరా ఓరి బాడీలోన పిల్లలే అక్క బిడ్డ పెరిగింది బిడ్డ 14 ఏళ్ళ బిడ్డ పెరిగిందమ్మా ఈడుదాని బిడ్డ గీడొస్తుంది ఈడుదాని బిడ్డ గీడొచ్చినప్పుడు కథ తల్లనుకున్నది అమ్మ అయ్యో బిడ్డలారా ఎదిగిన
ఎదిగిన అడవిలో అయిపోయింది. అందుకే అంటారమ్మా బిడ్డ బడికి వెనకడ జాగ్రత్త అని ఆ బిడ్డల కన్నం పెట్టింది కన్న తల్లి. మరి స్కూల్ ఆగరంపింది. మరి స్కూల్ ఆగరంపినప్పుడు మరి ఇంటికి పెద్ద బిడ్డ రథవి రాచెల్ల పని గంట మోగిందా చెల్లను ఎమ్మడి పెట్టుకున్నది బిడ్డ. అమ్మ బడికి పోతా ఉన్నారమ్మా గదల్లో బడికి పోతా ఉన్నారమ్మా బడికిపోతాంటే చూడు నడుగుళ్ళ మధ్యంగా పుట్టుకోవాలి పట్టు సావడి కడతారు మన జై గంట గంట రాత్రి వెళ్తున్నాడు ఆడపిల్లల కన్నా తండ్రి ఆడపిల్ల కన్నా తండ్రి అమ్మా ఒకసారి బిడ్డల వంక చూసిండు అప్పుడు బిడ్డల వంక చూసినాడు అనుకున్నాడు. ఇక ఇడుదాని బిడ్డకి అప్పటికిప్పటికి అన్నాడు మరి అయ్యి ఉన్నప్పుడు పడుకు గుణవంతుడు కావాలి. అత్తమామ ఉన్ననాడు కోడళ్ళు గుణవంతురాలు కావాలి. అమ్మ లోకముల నేను ఆడపిల్లల కన్నవాన్ని అమ్మమ్మా నా పెద్ద బిడ్డ అరుణదేవికి కళ్యాణం చేసి ఒకరింటికి ఇచ్చి పెళ్లి చేస్తానమ్మా. చిన్న బిడ్డ 7 ఏళ్ల బిడ్డ ఇక 7 ఏళ్ళైన నాడు పేదింటి పిల్లగాని తీసుకొచ్చుకోని ఇంటికి పెట్టుకుంటానుకున్నాడమ్మా. లోకముల నేను ఆడపిల్లల కన్నవాన్ని అమ్మమ్మా నాది ఆడి బలగం నేను కొడుకులు లేనోన్ని. వారిని విచారించి నా పెద్ద బిడ్డకు పెళ్లి చేసుకుని కావాలన్నా వారి ఉండే వల్ల వాళ్ళకయ్యా
చిన్నవేనే భుజాలు అడగపోతాడా అడిగినప్పుడే ఏదో ముందర పెట్టేది నీ మనసులో మాటవా అంతే అక్కడ ముండ కొడుకైతే ఎందుకు చిన్నవేనే భుజాలు అడగపోతాడా అడిగినప్పుడే వంటలేవని భర్త సిద్ధుపిడి వాడు కుమారియాడు వాళ్ళ మనసు దెబ్బ తిప్పుకోండి అక్క వాళ్ళ అత్తలు నాకంతా ఆరమంటే మీరు పట్టుకొచ్చి నీకు మొన్నే ఆపరేషన్ తిన్నదానా మనకిద్దరు ఆడపిల్లలు ఇంటికి పెద్ద బిడ్డ అరుణదేవి చిన్న బిడ్డ కరుణాదేవి బామ పనికి పోయిన బిడ్డలు ఇంటికి వచ్చి అన్నం తిని పనికి పోవంగా బాబా నచ్చినోట మాట నిన్ను బాబరామా మరు నిన్ను అన్నారానే బాబా నిన్ను అన్నున్నాం అంటే బాబా మనము కొడుకులు లేని వాళ్ళమమ్మ కొడుకురు కాళ్ళ బిడ్డ అయినాడు తల్లికి ఆరాటమా అన్నారు కొడుకురు కాళ్ళ కొడుకైనాడు అయ్యకారాటమా అన్నారు మన ఎత్తు పిల్లలు అయితాళ్ళు ఎదిగిన ఆడపిల్ల ఇంటి మీద ఉండద్దమ్మ ఎదిగిన ఆడపిల్ల ఇంటి మీద ఉన్ననాడు ఏ తల్లి నెత్తికైన నెత్తిలా కుమ్మటన్నారు బాబా మనం కొడుకులు లేనోళ్ళం కాబట్టి మన పెద్ద బిడ్డ నెత్తి లక్షంతలే అలా ఇంటికి ఇచ్చి పెళ్లి చేద్దామన్నాడమ్మ ఏడేళ్ళైతే మన చిన్న బిడ్డ కరుణదేవి పేరింటి పిల్లగాని తీసుకొని ఇల్లుక పెట్టుకున్నా కొడుకులు లేని వల్ల ఉన్న భార్య మన కొడుకులు లేని వాళ్ళమా బామ మన పెద్ద బిడ్డ అరుణమ్మకు మన ఇంటి ముందు పంతులు కట్టి పందిరేసి బయట తోరణాలు కట్టి మన బిడ్డ కాళ్ళు కడిగి కన్యదానం చేసి నాయనో నా పేగు తీసి నీ మెడకెత్తానా నా బిడ్డ పైనమని అల్లుని చేతులు పెట్టి బిడ్డను అత్తగారి మమ్మ బాగా నంపినాడు కాలు రెక్కలు ఉడికి కాలు రెక్కలు ఉడికి మంతాల పడితే బామా మనం మంతాల పడ్డనాడు బామా ఏ తల్లైన అనుకుంటది ఏ తన్నైన అనుకుంటాడు నా బిడ్డ అత్తగారి భవనములు ఉన్నది నా బిడ్డ ఇవాళ వస్తుందా నా బిడ్డ రేపత్తదా అని బిడ్డ వేనాతో
బిడ్డవేనాతో ఎన్నడెత్తదో బిడ్డ ఏ తల్లి అయినా ఎదురు చూస్తాదట అత్తగారి భవనాలలో ఉన్న బిడ్డలకు తెలవంగానే మా అవ్వ మంచాల పడ్డది మా నాన్న మంచాల పడ్డాడు నేను అవ్వను చూడబోవాలనే చేతులు తవ్వు లేకున్నా ఇంటి ఎందుకు ముచ్చట పెట్టాలి సైలెన్స్ లో కూర్చోరాదండి 4 ముచ్చట్లు వినడానికి బామా ఏమి బిడ్డకు పెళ్లి చేద్దాం అన్నాడు కన్నదాన్ని చూడవు మన పెద్ద బిడ్డ అన్నవకు ఏ ఊరికి పోవద్దు ఏ పల్లె పోవద్దు కానీ బామా అలనాడు దేవతలకు పెళ్లి చేసినట్టు పెళ్లి చేద్దాం దేవతల పెళ్లి అంటే దక్షగన్న బిడ్డ చిగమెల్లి పార్వతి రాగిపూసిన బిడ్డ రంభ పార్వతి పార్వతి శైవరం కట్టలేదు ఆనాడు శివునికి తిన్న బిడ్డ శివనెల్లి మాతరి వెనుక ఎల్లవ పేరు మామా శైవరం కట్టలేదు అదే కాక పేపల నగర వెళ్ళి పెంపాల మహారాజు భార్య కామడెల్లి కన్న బిడ్డ ఆ పిల్ల కోసమైంది కట్టలేదా బామ్మ ఇవాళ మన బిడ్డ పేరు శైవరం కడదామా అని కాగితం కలం సీత పట్టిన రాజు సుందరశీల మార సుందరగిరి నగరం ఏలేదు సుందరశీల రాజు భార్య సుందరదేవి గరమాన కలిగిన ఆడపిల్లలు ఇద్దరు పెద్ద బిడ్డ అరుణదేవి శైవరం అని ఉళ్ళ బట్టి ఉత్తరాలే రామరామ ఉత్తరాలు అందుతున్నదే పల్లె పల్లెకు చూడవమ్మ అందుతున్నదే పూల పండి ఉత్తరాలు వచ్చినప్పుడు అమ్మాయి అందులో ఉత్తరం వచ్చి ఎక్కడ ముట్టిందమ్మా అది ఊరి పేరు పుష్పాలకి నగరము పుష్పాలు ఎవరు వేయలేదు పుష్పాల మహారాజు భార్య పుష్పనీల కన్న కొడుకు 16 పట్టవలసుడు బాలు క్షత్రియ రాజునమ్మ ఉత్తరం ఎక్కడని చేత పెట్టినప్పుడు ఇక్కడ కూర్చొని అక్కడ సంతోషం మందే మస్తులు ఆయన అనగా సుందరి ఎవరు వీలేడు రాదు సుందరశీల రాజు భార్య సుందరదేవి పెద్ద బిడ్డ అరుణాదేవి పేరు మీద శైవరం ప్రకటించింది శైవరం అంటే చూసి వచ్చినోని కావాలని పిల్లగాడ జ్యోతి రాజురా పిల్లగాడ పుట్టినాక 3 నెలల నాడు తల్లిదండ్రులు రాజుల కాలం వేసిందమ్మ స్కూల్ పోయే వాళ్ళ సారి పెద్ద చేసిండు మంత్రి శైవరం అంటే ఎట్లుండో చూసి వచ్చినోని కావాలి నేను వాళ్ళే క్షత్రియ రాజు సుందరయ్య బయలుదేరిండు
వదిలేయడానికి ఇంతమంది వచ్చింది అయ్యా